ప్రార్థన చేసుకుందాం అండి. ప్రేమించిన తండ్రి, ఆకాశము నీ సింహాసనం, భూమి నీ పాదపీఠం, నీ పాదాల దగ్గర నీ మాటలు వినాలనిచ్చాం. ఆత్మజ్ఞానం, దైవ జ్ఞానం మాకు అందించండి. నేను మనిషిని, మీరు దేవుడు, ఆత్మస్వరూపివి. ఆత్మస్వరూపివైన నీవు మా మధ్య ఉన్నారని మేము ఆలోచించుకుంటున్నాం కనుక ఆత్మజ్ఞానం, దైవ జ్ఞానం మాకు నేర్పించండి. ఆత్మల రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి బతిమాలి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వల్లారా, తీర్పు అనేది చాలా విలువైనదండి. తీర్పుల్లో ఎన్నో రకాలైన తీర్పులు ఉన్నాయి. మంచి తీర్పులు ఉంటాయి, చెడ్డ తీర్పులు ఉంటాయి. రకరకాలైన తీర్పులు మనకి ఈ లోకంలో కనపడుతూ ఉంటాయి. కొంతమంది వాళ్ళు చెప్పుకుంటా లాయర్లతో, నాకు ఆ జడ్జి గారు మంచిగా తీర్పు తెచ్చలేదండి, ఆ లాయర్ గారు కూడా ఒక అబద్ధాన్ని నిజంగా చెప్పారు, నా ఆస్తి వేరే వాళ్ళకి వెళ్ళిపోయిందండి, నాకు న్యాయం జరగలేదండి అని చెప్పుకుంటూ ఉంటారు. ఈ లోకంలో ఇలాంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. ఒక భార్యాభర్తల తగాదాల్లో, ఒక పిల్లల మధ్య తగాదాల్లో వాళ్ళ ఆస్తి వాళ్ళు అనుభవించకుండా అది కోర్టు స్వాధీనంలో ఉండి వీళ్ళ ఆస్తి వాళ్ళ దగ్గర ఉంటుందండి, వీళ్ళు అనుభవించడానికి ఉండదు. అలాగే ఈరోజు మనము దేవుని పిల్లలం. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, విశ్వం సమస్తం మా దేవుడు కలిగించింది. ఈ సమస్తాన్ని దేవుడు కలిగజేసి ఆయన ప్రతి మనుష్యుడు నన్ను తెలుసుకోవాలని భూమి మీదకి అందరికీ సమానంగా పంచాడు. నీళ్ళు సమానంగా, ఆకాశం సమానంగా, భూమి సమానంగా, గాలి సమానంగా, వర్షాలు సమానంగా, ఆయన పక్షపాతం లేకుండా అన్నీ సమానంగా పంచాడు. కానీ మనిషి స్వార్థపరుడై మనిషి ఈ 70-80 సంవత్సరాలు ఈ చిన్న జీవితం కోసం ఏవో కలలు కంటున్నాడు. కలలు కానీ ఏం చేస్తున్నాడంటే ఈ 70-80 సంవత్సరాల్లో దుష్టుని మాట విని యుగ సంబంధమైన ఆ దుష్టుడు ఈ అవిశ్వాసి అయిన ఈ మనోనేత్రానికి గుడ్డుతనం కలుగు చేసింది కనుక ఏదో మతానికి, ఏదో కులానికి, ఏదో విధానానికి చెంది ఈ చిన్న జీవితంలో ఈ జీవితం సరిపోద్ది, బ్రతుకు సరిపోద్ది అని సరిపెట్టుకుంటూ బ్రతుకుతూ టుప్మన్నాడు, టప్మని పాతాళానికి వెళ్ళిపోతున్నాడు. కనుక ఈ పాతాళం ఏంటి, పరలోకం ఏంటి, ధనం ఏంటి, జీవితం ఏంటి, శరీరం ఏంటి, ఆకాశం ఏంటి, భూమి ఏంటి, అసలు ఇందున్నవన్నీ ఏంటి, అసలు ఈ జీవితం ఏంటి, ఈ జీవితం తర్వాత మళ్ళీ మనం తీర్పులో నిలబడటం ఏంటి, అసలు ఇది నిజమేనా, ఇది అబద్ధమా అనే డౌట్ కూడా మీలో, నాలో, అందరికీ మనకి పుడతా ఉంటుంది. కనుక డౌట్ అనేది మనకు ముందు పుట్టింది. ఇది నిజమా అన్న కాడి నుంచి ఆది తల్లి అవ్వమ్మ గారు, అమ్మ ఆది తల్లి, మా తల్లి, ఇది నిజమా అనగానే దుష్టుడికి ఓటేసినట్టుగానే ఆ తల్లి నుంచి వచ్చిన ఈ తల్లులందరూ తనకే ఓటేస్తున్నారు. ఆ తల్లి నుంచి వచ్చిన ఈ పురుషులు, స్త్రీలు అందరూ కూడా దానికే ఓటేస్తున్నారు. శకపురుషుడు, యుగ పురుషుడు, ప్రపంచానికి ఒకే ఒక్కడైన స్త్రీ ద్వారా, పరిశుద్ధ ఆత్మ ద్వారా ఈ భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు మాట వింటలేదండి. ఈ పరిస్థితిలో యేసుక్రీస్తు వారు 66 పుస్తకాలు మనకిచ్చి, ఏ తండ్రి రాసి ఇవ్వని ఒక స్వర్గలేఖను ఆదికాండం నుంచి ప్రకటన వరకు రాసి, ఆదిలో ఉన్నారు, ప్రకటనలో ఉన్నారు, మొదటి వారుగా ఉన్నారు, కడపటి వారుగా ఉన్నారు, జీవించు వారుగా ఉన్నారు. ఈయన ఈ జీవితాన్ని మనకి తెలియచేయటానికి ఆయన జీవితాన్ని మన కోసం ఫలంగా పెట్టారు. ఈ ఫలంగా పెట్టిన తర్వాత, ఎంతోమందిని ఆకర్షించిన తర్వాత, వాళ్ళని అపోస్తులుగా, సేవకులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చేసిన తర్వాత
ఈ ధర్మాన్ని ప్రపంచానికి, ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థంగా ప్రకటించమని చెప్పి ఈ విధానాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేశారండి. ఆ విధానంలో ఉన్న సబ్జెక్టే కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం నుంచి 12 వరకు మనం ఆలోచించేద్దామండి. ఎందుకనగా అన్ని డౌట్లు కాదండి. ఎందుకనగా చక్కగా చెప్తున్నాడు పౌలు గారు పరిశుద్ధాత్మతో. అమ్మ ఎందుకనగా తాను మనం వేసుకున్నాం ఈ శరీరాన్ని, ఉన్నావా, బాగుందా, ఉందా, ఓకే. ఈ శరీరం ఉంది కదా, మీరు మంచి చేయాలన్నా మీ చేతిలోనే ఉంది, చెడ్డ చేయాలన్నా మీ చేతిలోనే ఉంది. ఇప్పుడు మీరు మంచి చేశారనుకో మంచిగా ఉంటుంది, చెడ్డ చేసుకున్నారనుకో చెడ్డగానే ఉంటుంది. ఈ దేహంతో చేసిన ఈ పొరపాట్లన్నీ ఇక్కడే మనకి మందులు ఉన్నాయి కదా, మందులు మింగేస్తున్నాను, నేను ఎలా ఉన్నా పర్లేదని నువ్వు యాడ్ చేసి నువ్వు నెట్ వచ్చినట్టుగా ఎటు పడితే అలా తిరిగేసి మందులు వేసేసుకుని సరిపోద్దులే అనుకుంటే కుదరదు అంటున్నాడు. ఈ దేహంతో నువ్వు వేసుకున్న ఈ మందులు కొంతవరకే 70-80 సంవత్సరాలు పనిచేస్తే మధ్యలో పుడుకు మానొచ్చు, బుడకు పేలినట్టు పేలిపోవచ్చు. ఈ సంగతి పక్కన పెడదాం. ఈ సంగతి పక్కన పెట్టి ఓ సంగతి ఆలోచిద్దాం. ఈ దేహంతో చేసిన ఈ మంచి పనులైనా చెడ్డ పనులైనా రేపొద్దున్న ఒక ఆయన దగ్గర నిలబడాలంటే, ఎందుకు నిలబడాలంటే ఆయన మీ ఆయన. ఎందుకు ఆయన మన ఆయన అని నేను అంటున్నానంటే, ఆయన రక్తం పెట్టి కొనుక్కున్నాడు సంఘాన్ని. ఏమెట్టి కొనుక్కున్నాడండి? ఆయన రక్తం పెట్టి కొనుక్కున్నాడు. రక్తం అంటే ఏంటమ్మా? ప్రాణం పెట్టి కొనుక్కున్నాడు. ఆయన ప్రాణాన్ని పెట్టి కొనుక్కున్న అప్పుడు మన మీద ఆయనకు అధికారం ఉంటుందండి లేదా? ఓ గొర్రెపిల్లని మీరు కొనుక్కున్నారండి, ఏమంటారు? మీరు గొర్రెపిల్లని తీసుకెళ్తున్నప్పుడు ఏమంటామండి? ఈ గొర్రెపిల్ల ఎవరిదన్నాం అనుకో, మాది. ఎలా మీది అంటే, నేనేం చేశానంట, కొనుక్కున్నాను. ఈ ఫ్యాన్ మాది. ఎలా మీది? ఇది నేను ఏమిచ్చి కొనుక్కున్నాను? డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను. ఈ బీరువా నాది, ఈ సౌండ్ సిస్టమ్ నాది, ఈ యొక్క ఇవన్నీ మనం కొనుక్కున్నాయన్నీ ఏమంటాం? నావి అంటాం. అలాగే మనల్ని కూడా ప్రభు ఏం చేశాడండి? కొనుక్కున్నాడు. ఏమిటి కొనుక్కున్నాడు మహానుభావుడు? రక్తం అంటే ఏంటండి? ప్రాణం ఇచ్చి కొనుక్కున్నాడు. కాబట్టి ప్రాణం ఇచ్చి కొనుక్కున్న తర్వాత ఒక ప్రాసెస్ రాసి ఇచ్చాడు. ఇలా నువ్వు నడుచుకుంటే నీకు ఏ బాధ ఉండదు, ఇక్కడ ఉండదు, అక్కడ ఉండదు, రోగాల బాధ ఉండదు, రేపు చచ్చిపోయాక ఏమైపోతాననే ఈ బాధ ఉండదు. బ్రతుకుటైతే క్రీస్తు, పోతమైతే లాభం. ఎంత బాగుంది! ఇంకే గొడవ లేదు. కనుక ఈ ఒరిజినల్ ఈయన చెప్పిన ఈ మాటలను మానేసి మనకి ఇష్టమైనట్టుగా దుష్టుడు చెప్పినట్టుగా గొంతులేస్తున్నాం అనుకో, ఇక్కడ కట్టి మిగిల్చిన కన్నీటి కాదే, రేపు చచ్చిపోయాక కూడా ఏంటి? అగ్ని ఆరదో, పురుగు సావదు. ఇది మనసులో పెట్టుకుని ఇప్పుడు చదవండి. మమ్మును మేమే మీ ఎదుట, ఏమండి? మమ్మును మేమే మీ ఎదుట ఏం చేస్తున్నాం అంటున్నాడు? మెప్పించుకుంటలేదు. మాకు దండాలు వేయండి, కిరీటాలు వేయండి, సాలువా కప్పండి, మాకు భోజనాలు ఎట్టండి, టీలు ఎట్టండి. మా సోదరు భోజనాలు ఉండేస్తానంది. అమ్మ వద్దమ్మా, ఉపవాస కొడుకులు దేవుడు తప్పించాడు కాబట్టి ఉపవాస ప్రార్థనలు వద్దమ్మా. బంగారం, తల్లి బంగారం అంటే మళ్ళీ ఏమనాలి? తల్లి బంగారం. యేసుప్రభుకి అందరూ ఎలా కనిపించారు? తల్లుల్లాగే కనిపించారు. వేషి కూడా ఎలా కనిపించింది? తల్లిలాగే కనిపించింది. మనం కూడా కొంతకాలం బతకాలంటే స్త్రీలందరూ ఎలా కనపడాలి? మనకే తల్లులాగే కనపడాలి. పెళ్లి చేసుకుంటే ఒకే ఆవిడ భార్య కింద కనపడాలి. అదవుతుంది సబ్జెక్టు. ఓకే, మీ ఘనతల కోసము, మీ విప్పుల కోసము, మీ భోజనాల కోసము, మీ కానుకల కోసము, మీ సాలువాల కోసమో రాలేదండి ఇక్కడికి. ఇప్పుడు ఎవరిని మీరు శిరస్సు, మీకు శిరస్సు ఎవరు? ఆయన. మిమ్మల్ని కాపాడుకునేవాడు ఎవరు? మిమ్మల్ని కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఆయన్ని చెబుతున్నాం. మమ్మల్ని మేమే తిరిగి మెప్పించుకుంటలేదు, కానీ ఏం చేయట్లేదంటండి? హృదయమునందు అతిశయపడక పై రూపమునందు ఏం చేస్తున్నారంటండి? అతిశయపడుతున్నాడు పై రూపం చూసుకుని. ఈ రూపం ఏంటండి? రూపం మంచి రూపమా ఏమండి? రూపాలు ఏ రూపం ఏ టైంలో ఏమైపోద్దో తెలుస్తుందండి? ఈ రూపం చూసుకునో పొంగిపోతూ ఉంటాం, అద్దంలో చూసుకునో మురిసిపోతూ ఉంటాం. కానీ ఈ రూపం మంచి రూపమా? ఊడిపోయే రూపం ఇది.
కానీ ఏ రూపం శాశ్వతం? దేవుని రూపం. దేవుని రూపం ఉందా? అందుకే యేసుప్రభు అపొస్తలుడైన పౌలు గారు ఏమన్నాడు? క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు నాకు మరలా ఏం కలుగుతుంది? ప్రసవ వేదన కలుగుతుంది. ఇదేంటండి, ఈయన ఏమన్నా ఆడావిడా? కాదండి, ఆత్మలో కంటున్నాడు. ఎవరిని కంటున్నాడు? ఆత్మీయ పిల్లల్ని. ఈ ఆత్మీయ రూపం వీళ్ళలో కనపడకుండా వీళ్ళలో దుష్టుడి రూపం కనపడి ఓ నవ్వుకుంటా పేలుకుంటా పొంగిపోతున్నారు అనుకో, వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారని భయపడుతున్నాడు. పై రూపం చూసుకుని ఓ పొంగిపోతూ ఉంటారు చాలామంది. పై రూపం ఏంటండి? అంతా అది అది మోసం, అందం, మోసకరం, సౌందర్యం వ్యర్థం. సినిమా యాక్టర్లను చూసుకుని మనం ఏదో అంత సౌందర్యం అనుకుంటున్నాం, అదంతా పై కోటింగ్. అది ఒరిజినల్ అంతా మనమే. అదవుతుందండి. కనుక ఈ రూపాలు చూసి మనం పడిపోకూడదు. ఏది చూడాలి మనం? ఆంతర్యం. చదవండి అక్కడి నుంచి మళ్ళీ. అతిశయపడు వారికి ప్రత్యుత్తరం ఇచ్చుటకు మీకు ఆధారం కలుగవలెనని ఆ విషయమై మీకు అతిశయ కారణం కలుగవలెనని కలిగించున్నాం. ఏంటంటే ఎందుకు కలిగించుతున్నాం అన్నాడు? ఇంకా 12 దాకా 12 దాకా చదువుకున్నాం కనుక 12లో ఏమన్నాడు? చివరి మాటలు ఆ విషయమే మీకు అతిశయ కారణం కావాలి. ఏ విషయమే? దేవుని విషయాలు యందు. ఏమండి, దేవుని విషయాలు యందు మేము కరెక్ట్గా ఉన్నాం కాబట్టి మమ్మల్ని చూసి మీరు ఏం చేయాలి? ఇతను అన్ని విషయాల్లో కరెక్ట్గా ఉన్నాడు, ఇతను అన్ని విషయాల్లో కరెక్ట్గా ఉన్నాడని మనం చూస్తాం. మనుషులు చూస్తాం కదండి, దేవుడు కనిపించడు కదా. మనం చూసినప్పుడు మనం అన్ని విషయాల్లో కూడా దేవునికి కరెక్ట్గా లేవనుకోండి, క్రీస్తు స్వరూపం మన దగ్గర ఉంటుందా? దేవుడు కనిపిస్తాడా? యేసుప్రభు మనలో కనిపించాలి. యేసుప్రభు మనలో కనిపించాలంటే వాక్యమైన యేసుప్రభుని మనం ఏం చేయాలి? ధరించుకోవాలి. ధరించుకుంటేనే క్రీస్తు కనపడతాడు. ఓకేనండి. ఇప్పుడు మనం ఆలోచించేద్దాం. నిజంగా దేవుని మాటలు ఎంత గొప్పయో మనం ఆలోచన చేయాలండి చివరి రోజు. ఎందుకంటే మనకి దేవుడు ప్రకృతిని, వర్షాన్ని ఆపేశాడు కనుక మనం చాలా జాగ్రత్తగా మనం దేవుని వాక్యంలోనికి వెళ్ళాలండి. అందుకే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. ప్రియమైన దేవుని వారలారా, నిజంగా దేవుని మాటలు మనం నిజంగా చదువుకుని వదిలేయకూడదండి. దాన్ని బాగా డీప్గా వెళ్ళిపోవాలి. ప్రేమలో మనం బాగా లోతుగా వెళ్ళిపోయినట్టుగా యేసు ప్రభుతో బాగా సంబంధం పెట్టేసుకోవాలండి వాక్యం ద్వారా. కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగు చేయని వానికి ఏం కలుగుద్ది అంటున్నాడండి? పాపం కలుగుద్దంట. మాకు మేలు చేయాలని తెలిసిందండి, మీకు వాక్యం చెప్పాలని తెలిసింది. మేము వాక్యం చెప్పడం మానేసి మేము దేనికోసమో ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయాం అనుకోండి, మేము ఏమట్టుకు వెళ్ళిపోతాం? ఏమట్టుకు వెళ్ళిపోతాం? ఆశీర్వాదం పట్టుకెళ్ళిపోతామా? పాప మూటట్టుకు వెళ్ళిపోతామా? ఏమండి, మాకు మూట కావాలా? ఆశీర్వాదం కావాలా? కోటేశ్వరులు అంతా ఉన్నారా? పోయారా? మనం ఇంకా ఉన్నామంటే ఎవరి కృప? ఉంచాడంటే ఎవరి కృప? మరి మూట ఉన్న వాళ్ళంతా ఉన్నారా? లేదు. మన దగ్గర ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు. అదవుతుందండి. ఇప్పుడు ప్రభు ఎలా ఉన్నాడు? మేలైనది చేస్తున్నాం కాబట్టి ఎంతమంది చచ్చిపోయినా ఈ కింద మిమ్మల్ని ఉంచాడు, పైన నన్ను ఉంచాడు, పైన మమ్మల్ని అందరినీ ఉంచాడు. మనం కూడా మేలు చేయకుండా అలాగే మనం బ్రతికాం అనుకో, అంతే, రెడ్ మార్క్ ఎడుదురు, వెళ్ళిపోతాం. మేలైనది చేయనెరిగి అలాగు చేయని వానికి పాపము కలుగును. పాపం కలుగును. పాపం పోగొట్టుకోకూడదండి. మనం ఏది పోగొట్టుకోవాలి? ఏది పోగొట్టుకోవాలి? దేవుణ్ణి పోగొట్టుకోవాలి. దేవుడు మనతో ఉంటే అన్నీ ఉంటాయి. రాజుగారు మనతో ఉన్నారనుకోండి, ఏమైనా తక్కువగా ఉంటుందా? రాజ్యమే మీది. ఏమంటే పాస్టర్ అమ్మగారి దగ్గర పాస్టర్ గారు ఉన్నారనుకోండి, పాస్టర్ అమ్మగారికి ఏం తక్కువ? 9 సంఘాలు. అయ్యగారు పక్కన ఉన్నారు.
పెద్దయ్య గారు ఎక్కడ ఉన్నారు? పైన ఉన్నారు. పాస్టర్ గారు పక్కన ఉన్నారు. పాస్టర్ అమ్మ గారికి తక్కువేంటి? ఎంత తక్కువ వద్దా? ఇది ఎందుకు చెబుతున్నానంటే, మనకెప్పుడు ప్రభు మన దగ్గర ఉంటే అసలు ఏది తక్కువ చేయడండి. ఏ టైంకి అది వచ్చేస్తుంది, నమ్మండి. మీరు ఈ రోజు నుంచి ప్రయత్నించండి. పోనీ ప్రభు లేకుండా మీరు ఎంత నొల్లుకున్నా ఏముండదు. మీరు ఏం చేయాలి? మేలు చేయాలి. ఎవరికి మేలు చేయాలి? మీ సంఘానికి మేలు చేయాలి, మీ కుటుంబానికి మేలు చేసుకోవాలి, మీ పక్క వాళ్ళకి మేలు చేయాలి, మీ ఎదరోళ్ళకి మేలు చేయాలి. మేలైనది చేయటం మానేసి మీరు పక్క వాళ్ళకి ఎదరోళ్ళకి అందరికీ గోతులు తీస్తున్నారు అనుకోండి, సంఘానికి వెళ్ళి సాడీలు చెప్పుకుంటున్నారు అనుకో, ఏంటి పాపం అంటే? మేలైనది చెయ్యనెరిగి దాన్ని చేయకపోవటమే పాపం. వద్దండి, పాపాలు వద్దండి బాబు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము. నిజంగా దేవుని వాక్యం ఎంత మధురం అండి. దేవుని వాక్యంలో ఎంత ఆనందం ఉంటుందా. జుంటి తేనె దారుల కంటే తేనె కంటే జుంటి తేనె దారుల కంటే అతి మధురమైన ఆనందం దేవుని వాక్యం. 5వ అధ్యాయం 12వ వచనం. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశం తోడు, ఒట్లు, ప్రమాణాలు, వాగ్దానాలు రాజకీయ నాయకులు చేస్తున్నారని నేను చేసేది అలాగా. సేవకుడు అలా చేయకూడదు, సేవకురాలు అలా చేయకూడదు, భక్తులు అలా చేయకూడదు. ఆకాశం తోడని కానీ, భూమిని తోడని కానీ, మరి దేని తోడని కానీ ఒట్టు పెట్టుకొనక మీరు ఏ పాలు అవ్వకూడదు. ఏ పాలు అయిపోతారు? ప్రమాణం చేసేసి పాస్టర్ గారికి డబ్బులు ఎత్తానని ప్రమాణం చేసేసి కనపడకుండా చర్చికి వెళ్తాం మానేసావు అనుకో, ఎక్కడికి వెళ్ళిపోతావు? తీర్పులోకి వెళ్ళిపోతావు. తాను ప్రమాణం చేయగా నష్టం కలిగినా మాట తప్పుడు. పాస్టర్ గారికి కాదు ప్రమాణం చేస్తాం, ఎవరికి చేసావు? దేవునికి. నెంబర్ 1గా ఉండాలి మన ఆత్మీయ జీవితం. ఇంకో పక్క నుంచి చెప్తాడు, అస్సలు చాలా జాగ్రత్తగా ఉండాలండి దేవుని విషయాల్లో. మీరు తీర్పు పాలు కాకుండానట్లు. మీరు అవునంటే అవును, అవునంటే అవును, ఇస్తానంటే ఇవ్వండి, లేదంటే మానేయండి. వస్తానంటే వస్తాను వస్తాను వస్తాను, రానక్క అన్నవానికి ఎలా ఉంటుంది? అప్పుడు దాకా వస్తాను అంతే. వస్తుందని అరగంట చూసాం, రాలేదు. ఎవడిది బుద్ధి? యేసుప్రభుదా? ఆడిదా? వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. సంఘంలోనే ఉన్నావు కానీ నీకు ఏ బుద్ధులు వచ్చేసినాయి? ఆడి బుద్ధులు వచ్చేసినాయి. ఎలా వచ్చినాయి అబ్బా నీకు? ఈడి బుద్ధులు ఎలా వచ్చినాయి? కేటగిరీ 1లో లేకుండా 2లో ఉన్నావేంటి? వేసేసాడు నీకు, చెడు బేజం వేసేసాడు. దుర్బీజుడు అయిపోయావు నువ్వు. దైవ బేజం లేదు నీకు. వాక్యం పెట్టుకుని తిరుగుతున్నావు, పాటలు పెట్టుకుని తిరుగుతున్నావు, కానీ ఎవరి బేజం లేదు నీలో? దేవుని బేజం లేదు. దేవుని బేజం లేకపోతే దేవునికి సంబంధివా, దుష్టుని సంబంధివా? దేవుడు మాట్లాడుతున్నాడు, నా మాటలు కాదండి. మీరు అలా చూడకండి, భయం వేస్తుంది నాకు. దేవుడు మాట్లాడేటప్పుడు మనం ఏం చేస్తూ ఉండాలి? సరి చేసుకుంటూ ఉండాలి, వినాలి. చక్కగా విని, ప్రభువా ఇలా మాట్లాడుతున్నావా, ఓకే నేను సరి చేసుకుంటాను. మీరు ఎలా ఉండాలంటున్నాడు? మీరు తీర్పు పాలు కాకుండానట్లు. మీరు అవునంటే అవును, కాదంటే కాదు. ఎవరు చంపేస్తారండి? ఏమండి, నేను ఇవ్వలేనండి అయ్యగారు, సభకి నమస్కారం అన్నవానికి ఏమన్నా అంటారా? ఇవ్వాలనుకున్నారనుకోండి, ఇచ్చేయండి. మీరు అవునంటే అవును, కాదంటే కాదు. లేకపోతే తీర్పు తీర్చేవాడు ఉన్నాడు, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం సబ్జెక్ట్లో, లేకపోతే ఏమైపోతాం? తీర్పులోకి వెళ్ళిపోతాం అంటున్నాడు. నిజంగా ఏం బైబిల్ అండి బాబు, ఏమి లేఖనం అండి, అసలు ఏమి స్వరూపం అండి దేవుడిది. అయ్యి బాబోయ్. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి, నా సహోదరులారా, నా సహోదరులారా, ఎంత బాగుంది చూడండి. నా సహోదరులారా,
బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుతుము. బాధ చేసేస్తున్నానని బైబిల్ అట్టుకు తిరిగితే కుదరదు. బోధ నేర్చుకున్నావంటే ముందు నీ బతుకుని ఏం చేసుకోవాలి? నా బతుకుని నేను సరి చేసుకుని మీ బతుకుని తీర్చిదిద్దాలి. అంతేకాకుండా నా బతుకు సరిలేకుండా మీ బ్రతుకుని తీర్చిదిద్దే ఒప్పుకుంటాడు అన్నాడు ఇక్కడ. బోధకులమైన మనకి తీర్పా, మరి కఠినమైన తీర్పా? మరి కఠినమైన తీర్పు అంట. డాక్టర్ గారు అయిపోయాడండి, ఆపరేషన్ అలాగే చేయటం తెలియలేదనుకో, వచ్చిన పేషెంట్ని వచ్చినట్టు ఏం చేస్తాడు? వచ్చిన పేషెంట్ వచ్చినట్టు ఆపరేషన్ చేయటం రాదాడికి. ఇప్పుడు కత్తిలెట్టి అందులో కుట్టేస్తాడు. లేకపోతే ఒక పేక్ కట్ చేయకపోయి ఇంకో పేక్ కట్ చేసేస్తాడు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఎక్కడికి పంపేస్తాడు? వీడు బాగు చేసి పంపుతాడా, పాతాళానికి పంపేస్తాడా? చెప్పరండి. డైరెక్టర్ పంపేస్తాడు వచ్చిన టికెట్ వచ్చినట్టు. ఈ డాక్టరేట్ తీసుకున్న దేనికిడు? బాగు చేయటానికి. సేవకుడు అంటే ఎవరు? డాక్టర్ కంటే గొప్పోడు. డాక్టర్కి దండం పెడతారు, పాస్టర్కి దండం పెడతారు. ఇప్పుడు దండం పెట్టాడు అనుకోండి, నేను ఈయన ఎలా తొక్కేద్దామని ఆలోచిస్తున్నాను అనుకో, ఆ జీవితం ఏం చేస్తున్నాను నేను? అదా ఊరుకుంటాడా? యేసుప్రభు జీవితాన్ని నిలబెట్టాడా, కూల్చేసాడా? ఏమండి, సంఘాలను నిలబెట్టాడా, సంఘాలను పాడు చేసాడా? ఇప్పుడు మీ సంఘాలను నిలబెట్టాలా, మీ సంఘాలను ఏమన్నా మేము ఈ సంఘాలని ఇచ్చేయటానికి వచ్చామనుకుంటున్నారా? సంఘాలని నిలబెట్టే బోధ, సద్బోధ ఇది, దేవుని బోధ ఇది. నా సహోదరులారా, బోధకులమైన మనము అన్నాడు అంటే బోధిస్తున్న ఈయన కూడా రాసుకుంటున్నాడు, నేను కూడా రాసుకోవాలి. బోధకులమైన మనం. డాక్టరేట్ తీసేసుకున్నాను, డాక్టర్ గారు నువ్వు బోటెట్టయితే సుఖం లేదు. ఆపరేషన్ తెలిసి ఉండాలి, ఏ వైద్యుడికి ఎలా చేయాలో తెలిసి ఉండాలి, నీకు అంతా తెలిసి ఉండాలి. మళ్ళీ ఏంటి, ఆ కర్మాగారాన్ని నడపడానికి ఒక చక్కని ఏం చేసుకోవాలి, ఒక నర్సుల్ని కరెక్ట్గా అందరినీ సిబ్బంది కరెక్ట్గా ఉండాలి. ఈ సిబ్బందిలో తేడా అయినా మళ్ళీ హాస్పిటల్కి తేడా పేరు వచ్చేద్ది. ఈరోజు మన సంఘానికి బ్యాడ్ వచ్చేస్తుంది. ఎవరిని బట్టి? ఈ దుష్టులైన పనివారిని బట్టి. చాలా జాగ్రత్తగా ఉండాలి, సంఘాన్ని కాపాడుకోవాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, మా పొలమూరులో వచ్చేసారు దొండకులు సంఘాన్ని కూల్చేయాలని. సంఘం నాదా, యేసుప్రభుదా? కుమారుని సంఘం పొలమూరు. ఇప్పుడు వాళ్ళు వచ్చారని నేను వెళ్ళిపోయాను అనుకో, సంఘం ఏమైపోద్ది? చెదిరిపోద్ది, పాడైపోద్ది. సంఘానికి శిరస్సు ఎవరు? యేసుప్రభు. ప్రభు ఏం చేయను మహానుభావ, నేనేదో నాకు తోచినట్టుగా నేను గొంతులేసాను అనుకో, సంఘం ఏమైపోద్ది? చిన్న భిన్నం అయిపోద్ది. నీ స్వరత్వం పెట్టి కొనుక్కున్నారు మహానుభావ, కనుక ఈ సంఘాన్ని ఏం చేయాలి? నేను నిలబెట్టలేను ప్రభువా, దుష్టుల మీదకి వచ్చేసారు, నీకు లోబడిపోతున్నాను. ఇప్పుడు దేవునికి లోబడిపోయాను, బైబిల్ అట్టుకుని ఎవరిని ఎదిరిస్తున్నాను? అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోను. ప్రజా కోర్టుకి అప్పగించాను వాళ్ళని. కోర్టులు న్యాయస్థానాల్లో న్యాయం లేదు, మొత్తం పైనంతా తేడాగా ఉందని అర్థమైపోయింది. నువ్వు పైకి ఎక్కడికి వెళ్ళినా, పోలీస్ స్టేషన్లకి వెళ్ళినా, కోర్టులకి వెళ్ళినా నీకు న్యాయం జరగదురా బుజ్జిబాబు. నాకే న్యాయం జరగలేదు. అప్పుడు రోమా సామ్రాజ్యంలో నాకు న్యాయం ఎవడో చేయలేదు, కానీ ఇప్పుడు ప్రజా కోర్టులో నీకు న్యాయం చేస్తాను. ప్రధాన న్యాయమూర్తిని నేను. సైలెంట్గా ఉండు, ఎక్కడ తొక్కాలో, ఎక్కడ నొక్కాలో, ఎవరిని ఎలా నొక్కాలో, 3 లోకాల అధిపతిని నేనున్నాను రా నీక అన్నాడు. ఎవరు? యేసు ప్రభు. ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చేశాను? సాగిలి పడిపోయాను. మహానుభావ, సంఘం మీది ఏం చేయమంట? నువ్వు నాకు లోబడ్డావు కదరా, నువ్వు నన్ను ఆశ్రయించావు కదా, ఎలా నడిపిస్తానో చూసుకో అన్నాడు. ఎవరు? ఆయన.
ఆయన మాట ఎత్తే తిరిగొట్టదా? కనుక బోధకులమైన మనకేంటంటే అండి, మరి కఠినమైన తీర్పు అంట. తెలుసుకుని మీలో అనేకులు ఏం చేయకండి, 4-3 పాఠాలు నేర్చుకుని కాళ్ళు ఎగరేసేస్తున్నారేంటి? సేవ అంటే మాటలో కాదు. ఒక్క దరైన దుష్టుడు తొలిగాడు అనుకో, ఇంకంతే, సేవ ఉండదు, ఏముండదు, మొత్తం దుకాణం సర్దేస్తాం. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఊళ్ళోనే సేవకుని అని తిరక్కండి. సేవ చేయాలంటే ఏముండాలి? సేవ అంటే మాటలు కాదు, సేవ అంటే సాధన చెయ్యాలి. సేవకుడు అంటే సామాన్యుడు కాదు ప్రియమైన దేవుని వారలారా. డాక్టర్ల కంటే గొప్పవాడు, యాక్టర్ల కంటే గొప్పవాడు, ప్రపంచంలో ఉన్న నియంతలందరికంటే గొప్పవాడు ఎవరు తెలుసా? సేవకుడు. సేవకుడు. సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరములు. సేవకుడిని చిన్న అంచనా వేస్తున్నారేమో మీరు. ఈరోజు మన దేశం, మన రాష్ట్రం, మన జిల్లా కాపాడబడుతుందంటే ఆ సేవకుల ప్రార్థనే, ఆ సంఘాల ప్రార్థనే. లేకపోతే ఏమున్నదండి? ఆ పరిశుద్ధుల ప్రార్థన బట్టే మనం ఇంకా ఎలా ఉన్నాం. సేవకులు అందరూ తేడా వాళ్ళు అని మీరు అనుకోకండి. పరిశుద్ధులైన సేవకులు మనకు ఉన్నారు. అందుకే మన దేశం, మన రాష్ట్రం, మన జిల్లా ఇలా ఉంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఒకవేళ సేవ చేసి వాడు సరిగా చేయకపోయినా ఏ తీర్పు అంటరా సేవకులకి? తీర్పు వేరు, మరి కఠినమైన తీర్పు. చాలా జాగ్రత్తగా ఉండి ఏం చేయకండి, బోధకులు కాకండి, విశ్వాసులుగా ఉండి ఎంతో కొంత అయ్యగారికి ఇచ్చో దండం పెట్టండి. అంతేగాని దొరికినట్టు నొక్కేస్తున్నారు అనుకో, మొత్తం అంతా ఏమైపోద్ది అక్కడ? అప్పుడే భోజనం చేసేసి, అప్పుడే ఇది తినేసి, అప్పుడే టీ తాగేసి, అప్పుడే పలావ తినేసి, అప్పుడే ఇది తినేసావు అనుకో, ఏమైపోద్ది? పేలిపోద్ది. ఏంటది? ఏంటి? లివర్ పేలిపోయింది అనుకో, ఉంటావా ఊడిపోతావా? ఏసో కొంత టైం ఇవ్వాలి కదా అది అరగటానికి, అవునే కదండి. కనుక చాలా జాగ్రత్తగా, లేకపోతే ప్రతి పైసాకి ఎవరు అడుగుతారు? మీరు ఇచ్చిన ప్రతి పైసాకి ఎవరు లెక్క అడుగుతారు తెలుసండి? దేవుడు లెక్క అడుగుతాడు. అందుకు భయం అండి, అందుకే జలాబేసుకున్నాను నేను. ఎందుకంటే మీది ఏది ముట్టుకోకూడదు. ఎందుకంటే మీరు ఎవరికైనా ఇచ్చారు? నాకు ఇచ్చారు, దేవుడికి ఇచ్చారా? ఇప్పుడు దేవుడికి ఇచ్చి నేను వాడొచ్చా? వాడితే ఊరుకుంటాడు దేవుడు? ఆయనకి ఏమన్నా కళ్ళుకి అప్పగలుగుతామా మనం? కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి సేవకులైన మనం. తీర్పు అనలేదండి, బోధకులమైన మనకి తీర్పు, మరి కఠినమైన తీర్పు అన్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదటి పేతురు 4వ అధ్యాయము 17, 18, 19 వచనాలు. తీర్పు తర్వాత వీళ్ళ సంగతే. ముందు మనల్ని కవర్ చేసుకోవాలి కదా. మనకి ప్రేమమయుడిగా, కరుణామయుడిగా, దయామయుడిగా, మొత్తం ఇచ్చేవాడిగా తీసుకోండి అని మొత్తం ఇచ్చేసాడు. శరీరాన్ని సమస్తాన్ని ఇచ్చేసాడు. ఇప్పుడు మనకి ఎక్కువైపోయి మనం ఏం చేస్తున్నాం? మంచి ఇదిలోకి వెళ్ళిపోయాం. బెల్లం ఉన్న చోట సీమలు ఉంటారని బెల్లం ఎక్కువైపోయింది, మనకి డబ్బు ఎక్కువైపోయింది. కనుక ఎవరి దగ్గరికి వెళ్ళిపోతున్నాం? లోకంలోకి వెళ్ళిపోతున్నాం. దేవుడు అంటే మనకు లెక్కపత్రం లేదు. అందుకని ఎక్కడ మొదలెట్టాడంటే తీర్పు దేవుని అంటే దేవుని ఇంటి యొద్ద ఆరంభమైతే, దేవుని ఇంటి యొద్దే తీర్పు ఆరంభమైంది, ఆరంభం అయిపోయింది, వచ్చేసింది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడిని కూడా మోసం చేసేస్తుంది. ఇప్పుడు టెక్నాలజీ అంత పెరిగిపోయింది, టెక్నాలజీ ఫుల్గా పెరిగిపోయిందండి. ఈ టెక్నాలజీలో ఈడేం చేస్తున్నాడు? మొత్తం మోసంలోకి వెళ్ళిపోతున్నాడు.
ఈ ఊర్లో పాంప్లెట్లు పంచాలంటే ఎవరు పర్మిషన్ తీసుకురావాలి? అయ్యగారు పర్మిషన్, సంఘాల పర్మిషన్ తీసుకుని, ఇదిగోండి మేము వస్తున్నాం అయ్యగారు, ఇంతమంది వస్తున్నాం, మీ సపోర్ట్ కావాలని సపోర్ట్ తీసుకురావాలి ఇక్కడికే పాంప్లెట్లు పంచడానికి. ఏదో మైకట్టుకుని గొట్టపట్టుకుని సిద్ధమైపోతే దుష్టుడికి ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఏది ఏళ్ళలో ఐక్యత? ఏది మనలో ఐక్యత? ఏది? ఇప్పుడు పాంప్లెట్లు ప్రకటించే సువార్త కాదు, ఇప్పుడు ప్రపంచానికి వెన్నులో వణుకు పుట్టించే సేవ చేయాలి. ఇప్పుడు మనం రూపాయలు అలా జిమ్ముతో వెళ్ళాలి మనం. అంతేగాని ఏదో పాంప్లెట్ పంచుకుని ఏదో చిన్న చిన్నగా చూపించకూడదు లోకరక్షకుణ్ణి. మంచి రేంజ్లో ఉంది. ఇప్పుడు దెయ్యం ఎలా ఉందండి? దెయ్యం ఏమైనా చిన్నగా ఉందా? ఏమండి, ఆడికి సమయం ఎంత ఉందంటండి, కొంచెమే అని బహు క్రోధము గలవాడై వెతుకుతూ తిరుగుతున్నాడు. సజీవ యాగంగా మనల్ని శరీరాలు ఇమ్మన్నాడు ప్రభు. వాళ్ళు ఇచ్చేస్తున్నారు శరీరాన్ని. శరీరమే కాదు, డబ్బులు కూడా ఇచ్చేస్తున్నారు. మనం ఏమీ ఎత్తలేదు. ఆలోచించండి. నీతిమంతుడే రక్షింపబడుట దుర్లాభం అయితే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుతురు? కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన కలవారే. బాధ వచ్చిందా? అన్యాయంగా తీర్పు వచ్చిందా? కానీ ఇక్కడ అన్యాయంగా తీర్పు పొందుతున్నావు, కానీ నీకు దేవుడి దగ్గర ఏముంది? న్యాయం ఉంది. ఆ న్యాయమైన తీర్పు ఆయనే. బాధపడువారు సత్ప్రవర్తన. బాధలో కూడా ఏ ప్రవర్తన వచ్చేయాలి మనకే? సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన. దూషించకూడదు, ఎవరిని తిట్టకూడదు. సత్ప్రవర్తన కలవారై నమ్మకమైన సృష్టికర్తకు బ్రతుకుటైతే క్రీస్తే. ఏసేస్తానంటారా? ఎలా ఉండాలి పరలోకం వెళ్ళాలంటే? శరీరం మన్ను అయిపోతుంది, కానీ ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు దేవుని వద్దకు డైరెక్ట్గా స్టెపన్ వల్లే వెళ్ళిపోవాలంటే ఇప్పుడు ఈ ఆత్మని ఎవరికి అప్పగించాలి? నాకేమో కోళ్ళు ఉన్నాయి, నాకేమో గొర్రెలు ఉన్నాయి, నాకేమో ఈ బిల్డింగులు ఉన్నాయి, నాకు ఇది ఉందంటే ఈ ఆత్మను ఆయనకి ఎక్కడ అప్పగిస్తావు? ఈ భూ సంబంధమైన మాట మీద నీ మనసు ఉందనుకో, ఎక్కడెక్కడే తిరుగుద్ది, పాతాళానికి వెళ్ళిపోద్ది. ప్రభు ఇంకా వచ్చేయమంటావా? ఇక్కడ నాకు న్యాయం లేదు, ఈ భర్త వల్ల న్యాయం లేదు, ఈ భార్య వల్ల న్యాయం లేదు, ఈ పిల్లల వల్ల న్యాయం లేదు. పోనీ ఈ దేశంలో ఏదో పని చేసి బ్రతుకుదాం అంటే ఇక్కడ న్యాయం లేదు. బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడు, ఆంతర్య పురుషుడు దినదినం నూతన పరచబడుతున్నాడు. నీ దగ్గరకు వచ్చేయనా ప్రభువా? వచ్చాయమ్మా, ఇంకెందుకు? కూకోలేకపోతున్నావు, లేగలేకపోతున్నావు, కళ్ళు కనపడతలేదు, చెవులు వినపడతలేదు, అంతా సౌండ్ ఇంజిన్ అంది దెబ్బతినేసింది కదా, ఇంకొన్నా నీకు ఎవరో చేసేవాళ్ళు ఉన్నారు, ఏం చేయమంటావు ప్రభువా? వచ్చే అన్నాడు అనుకో, ఏం తీసుకుని వెళ్ళిపోవాలి? పర్మిషన్ తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోవాలి? తీర్పులోనికి వెళ్ళక మరణంలోంచి ఎక్కడికి వెళ్ళిపోవాలి? స్టెపన్కి వాళ్ళే మరణంలోంచి జీవంలోనికి. ఇంక అన్నీ కడిగేసుకున్నాం. ఎక్కడ ఇంకేమి క్లియర్గా ఉంది ప్రయాణానికి. ఇంకా ఫ్లైట్ వచ్చి ఆగటమే ఆలస్యం, టికెట్ తీసుకు రెడీగా ఉన్నావు, టప్మని ఎక్కేస్తావు. అలా నువ్వు కూడా కరెక్ట్గా అంతా క్లియర్గా ఉందనుకో, ఇంక తీర్పులో ఉండవు, ఏ న్యాయపీఠంలో ఉండవు, ఏ ఉండవు. ఎందుకంటే మొత్తం అంతా కూడా ఏం చేసేసుకున్నావు? స్టెపన్ గారి వల్లే అంతా క్లియర్గా ఉంది సబ్జెక్ట్. నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మల్ని ఏం చేయాలండి? అప్పగించాలి. ఆత్మ అప్పగించాలి. అప్పుడే ఆత్మలో ఆనందం, పరలోకంలో సంతోషం. ఇంత సబ్జెక్ట్ ఎట్టుకుని మనం ఈ బుడుబుడు తక్కలు తీసి 3 నెలల ముచ్చటికి ఆళ్ళకి మళ్ళీ మనం ఇచ్చేది ఏంటండి? ఎంత సబ్జెక్ట్ ప్రభు ఇచ్చాడు. మహాజ్ఞానం అండి బాబు, మహాజ్ఞాన సంగతులు. మత్తయి సువార్త 27 అధ్యాయము, మత్తయి సువార్త 27 అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 27 అధ్యాయం 24వ వచనం. పిలాతు
అల్లరి ఎక్కువైపోతుంది. నా వల్ల పోస్టులో ఉన్నాడు కానీ పోస్ట్ ఏమి ప్రజా కోర్టు ఎక్కువైపోయింది. అదవుతుందండి. నా వల్ల ప్రయోజనం ఏమి లేదని గ్రహించి నీళ్ళు తీసుకుని జన సమూహం ఎదుట చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను ఎవరు అపరాధిని. ఎవరండి నీతిమంతుడు? ఎవరు నీతిమంతుడు? యేసుక్రీస్తు నీతిమంతుడు గనుకే ఆయన ఇప్పుడు మనకి తీర్పు తెచ్చడానికి తీర్పరిగా ఉన్నాడు. ఆయన నీతిమంతుడు. ఆయన నీ పాపాల కోసం, నా పాపాల కోసం ఆయన ఏం చేశాడు? ఏం చేశాడు? ఆయన అన్యాయపు తీర్పు పొందాడు. నీతిమంతుడిని అన్యాయంగా ఆ రోమా సామ్రాజ్యం ఏం చేసిందండి? శిక్షించింది. సిలువ వేయండి ప్రజాకోర్టులో. రోమా సామ్రాజ్యం కూడా చేతులు ఎత్తేసింది. రోమా గవర్నర్ కూడా చేతులు కడుక్కున్నాడు. ఈ నీతిమంతుల్లో నాకే దోషం కనపడలేదు, నేను నిరపరాధిని, మీరే చూసుకోండి. ప్రజా కోర్టు ఏమందో తెలుసండి? ప్రజలు బరబ్బాను విడిపించండి, బందిపోటు దొంగను విడిపించండి, యేసుని లోకరక్షకుడిని ఏం చేయమందే? సిలువేయండి. ఏం చేశాడు? అదే అడిగాను పలమూరులో. నేనేం చేశానని ఇన్ని కేసులు నా మీద పెట్టారు? నేను ఎవరికి అన్యాయం చేశాను? నా ప్రభు కాపాడాడు నన్ను. నా ప్రభు కాపాడాడు నన్ను. ఈ ప్రభు నిన్ను కూడా కాపాడుతాడు. నువ్వెక్కడున్నావు సోదరా? ఏ ఇబ్బందిలో ఉన్నావు? ఏ ఇరుకులో ఉన్నావు? సేవ చేస్తా ఏ బాధలో ఉన్నావు? నువ్వు దేవునికి లోబడు. నువ్వు చెట్టు కింద ఉంటే చెట్టు కింద ఉంటాడు, నువ్వు సూర్యు కింద ఉంటే సూర్యు కింద ఉంటాడు. నువ్వెక్కడుంటే అక్కడ నీ ప్రభు నీతో ఉంటాడు. దేవునికి లోబడు, అపవాదిని ఎదిరించు, భయపడకో. నీతిమంతుడు సింహం వలె, బైబిల్ పట్టుకుని సింహం వలె గర్జించాలి. భయపడే బోధ కాదు యేసు చేసిన బోధ. ఆయన అన్యాయపు తీర్పు నొందాడు, మనకు న్యాయం చేస్తున్నాడు. ఇక్కడే కాదండి, రేపు అక్కడ కూడా మనకి ఏం చేస్తాడు? ఆయన న్యాయవంతుడు. న్యాయం తీర్పు తీరుస్తాడు. న్యాయం చేయగలిగిన వాడు ఒకే ఒక్కడు, ఆయనే న్యాయం చేయగలిగిన వాడు. ఆయనే శిక్షించడానికైనా రక్షించడానికైనా సమర్థుడు ఒక్కడే. ఆ ఒక్కడు నీ ప్రభువుగా అయ్యాడా? నీ రక్షకుడిగా అయ్యాడా? నీ సొంత పురుషుడు అయ్యాడా? ఆలోచించేయండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 17-18 వచనాలు. నేను చూడగానే నేను చచ్చిన వాడిగా ఆయన పాదముల ముందు పడిపోయాను. ఆయన పాదముల దగ్గర పడిపోయాను. పద్మస్ దీవులో పరవాసై ఉన్నాడు. ఏంటి నా పరిస్థితి అని ఆయన దర్శనం ఇచ్చాడు ప్రభు. ఆయన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నువ్వు భయపడకయ్యా, నువ్వు నా కోసం బాధలు పడుతున్నావు, నా కోసం ఇబ్బందులు పడుతున్నావు, నా కోసం శ్రమలు పడుతున్నావు, నన్ను గెలిపించాలని ప్రకటన రాయటానికి పద్మసు దీవులో పరవాసిగా ఉన్నావు. నువ్వు భయపడకో, నూనెలో ఏపినా నువ్వు చావకుండా ఉంచిన వాడిని నేనే. మృతులను సజీవులు మృతులుగా పిలవగలిగిన సజీవుడైన దేవుణ్ణి. నువ్వు భయపడకో, నువ్వు దేనికి భయపడకో. నేను మొదటి వాడను, నేను కడపటి వాడను, నేను జీవించువాడను. నేను చచ్చిపోయినా అది అయిపోయింది అనుకున్నారు వీళ్ళు. నేను జీవించువాడను, నేను మృతుడినైతిని కానీ నన్ను చంపేశానని వీళ్ళు అనుకున్నారు. కానీ
ఇదిగో నేను యుగ యుగాలు ఎన్ని యుగాలు మారినా, ఎన్ని తరాలు మారినా, ఎన్ని రకాలుగా మనుషులు మారినా, నేను యుగ యుగాలు సజీవుడినై ఉన్నాను. సజీవుడైన దేవుడు. మరియు మరణము యొక్కయు పాతాళ లోక ద్వారముల యొక్కయు తాళపు చెవులు. నిన్ను పరలోకానికి పంపించాలన్నా, నిన్ను పాతాళానికి పంపించాలన్నా, నిన్ను కాపాడుకోవాలన్నా, నిన్ను నశింప చేయాలన్నా ఆయనకే ఉంది. ఆయనే తీర్పరి. ఆయన తీర్పరిగా అంగీకరించారు ప్రియమైన దేవుని వారలారా. ఇంకా లోకంలో ఎలా ఉంది మన జీవితం? మనల్ని మనం ఏం చేద్దామండి? పరిశీలన చేసుకుందాం. ప్రేమించిన తండ్రి, వాక్యాన్ని విని మమ్మల్ని మేము మోసం చేసుకొనక వాక్య ప్రకారం జీవించే జ్ఞానులుగా చేయండి అని జ్ఞాన సంపన్నుడు, శక్తి సంపన్నుడు, సర్వసంపన్నుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన, స్తుతి, ఆరాధన తండ్రికి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దీవెన, కుమారుని రక్షణ, పరిశుద్ధాత్మ సహవాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మన అందరికీ తోడై నడిపించును కాక. ప్రభు యేసు జననం నీ కోసమేనని గమనించవా సోదరా. ప్రభు యేసు మరణం నీ కోసమేనని గమనించవా సోదరి. పరలోకము విడచి తన ప్రాణమునిచ్చి నువ్వే కావాలని మన కోసమే ఆ సిలువలో ప్రాణాన్ని అర్పించెను. ప్రభు యేసు జననం నీ కోసమేనని గమనించవా సోదరా. కలుగలేదు సమస్తం యేసు లేకుండా. కలిగియున్నదేది ఆయన లేకుండా, కలుగలేదు సమస్తం యేసు లేకుండా. ధనవంతుడైన యేసుక్రీస్తు ప్రభువు మన కోసము దారిద్ర్యము అనుభవించినాడు. ధనవంతుడైన యేసుక్రీస్తు ప్రభువు మన కోసము దారిద్ర్యము అనుభవించినాడు. పరలోకము చేర్చాలని మార్గాన్ని చూపించెను. ప్రభు యేసు జననం నీ కోసమేనని గమనించవా సోదరా. ప్రభు యేసు మరణం నీ కోసమేనని గమనించవా సోదరి. కనుక వీళ్ళంతా కూడా మరి రాత్రి బావుల్లో సౌండ్ సిస్టమ్, లైటింగ్కి చాలా కష్టపడ్డారండి. కనుక వీళ్ళందరి కోసం ఏం చేయాలి? మనం అంతా ప్రార్థన చేయాలి. ఆ సహకారుల పేర్లు ఎక్కడుంటాయండి? దేవుని గ్రంథంలో ఉంటాయి. మనం కూడా ఇలాంటి సహకారులు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వాళ్ళ కుటుంబాల కోసం, వాళ్ళ సంఘాల కోసం. వేరు సంఘాల్లో ఉన్న మేమంతా క్రీస్తు సామ్రాజ్యాన్ని ఏం చేస్తున్నాం? క్రైస్తవ మహాసభలు. మనం కూడా ఐక్యతతో ఉండాలి. ఉన్నప్పుడు ఈ సామ్రాజ్యాన్ని ఏం చేస్తాం? మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన జిల్లాని, టోటల్గా ప్రపంచాన్ని కాపాడే జైశాలు వేరండి దేవుని కోసం కష్టపడిన పిల్లలు. ఓకే అండి, చాలా సంతోషం అందరికీ.
మన పాప భారమును సిలువలో భరించి మన పాప శాపమును ఆయన సహించి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుమారులని మనలను పిలిచాడు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుమారులని మనలను పిలిచాడు. తనలాగే మనము బ్రతికి తండ్రి ఆశ తీర్చాలని ప్రభు యేసు జననం నీ కోసమేనని గమనించవా సోదరా. ప్రభు యేసు మరణం నీ కోసమేనని గమనించవా సోదరి. మహాసభలు అన్నమాట. కనుక వీళ్ళంతా కూడా ఆటోల మీద చక్కగా దేవుని పిల్లల్ని తీసుకొచ్చారండి. వీళ్ళకి మేమేమి ఇవ్వలేదండి. కనుక మీరు చూడండి, ఇలా కొద్దిగా ఎదరకుండా అయ్యారు. కనుక మరి చక్కగా దేవుడు వీళ్ళని ఇచ్చేసాడు. వందనాలండి అయ్యారు, వందనాలు. సువార్త పరిచర్య చాలా కష్టపడి పనిచేస్తున్నారు. కేవలము సువార్త పరిచర్య నిమిత్తం వారు ఈరోజు 3 దినాలు కూడా 30వ తారీఖుని 1వ తారీఖుని ఈరోజు చివరి రోజు కూడా ఒక పాపి మారితే పరలోకమునందు సంతోషమే తండ్రికి దూతల సముఖమున. నీ పూర్ణ హృదయముతో దేవుని ప్రేమించి నీ పూర్ణ బలముతో దేవుని పని చేసి రక్షణతో సంఘములో చేర్చబడిన మనము క్రీస్తు ప్రేమ కలిగి మనము కలిసి ఉండాలని. రక్షణతో సంఘములో చేర్చబడిన మనము క్రీస్తు ప్రేమ కలిగి మనము కలిసి ఉండాలని. పరిశుద్ధుని ఆత్మను మన కోసమే పంపించెను. ప్రభు యేసు జననం నీ కోసమేనని గమనించవా సోదరా. ప్రభు యేసు మరణం నీ కోసమేనని గమనించవా సోదరి. పరలోకము విడచి తన ప్రాణమునిచ్చి నువ్వే కావాలని మన కోసమే ఆ సిలువలో ప్రాణాన్ని అర్పించెను. ప్రభు యేసు జననం నీ కోసమేనని గమనించవా సోదరా. ప్రభు యేసు మరణం నీ కోసమేనని గమనించవా సోదరి. దేవుని స్తోత్రం అండి.